పంచాయతీరాజ్ శాఖ ఈ మైలురాయి దాటింది. పవన్ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చిన ట్రావెన్స్కోర్ దేవస్థానం బోర్డు. ఆర్ఆర్ఆర్ టార్చర్ కేసు, డాక్టర్ ప్రభావతికి లుకౌట్ నోటీసులు. తెలంగాణలోకి కొత్త మద్యం బ్రాండ్లు, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. ఏపీలో ఎన్డీఏ పాలన మొదలయ్యాక పంచాయతీరాజ్ శాఖలో పలు మైలురాళ్లు దాటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తెలిపారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే మా 6 నెలల పాలనలో 3750 కిలోమీటర్లు వేశాం. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా ఎన్డీఏ హయాంలో 22,500 నెలకొల్పాం. పీవీటీజీ ఆవాసం కోసం వైసీపీ 91 కోట్లు వెచ్చిస్తే మా సర్కార్ 6 నెలల్లోనే 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని వెల్లడించారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఎంతగానో వేచి చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నెల 14న సంక్రాంతి పండుగ రోజు జ్యోతి దివ్య దర్శనం కానుంది. దీంతో ముందస్తుగానే వేలాది మంది భక్తులకు శబరిమల పోటెత్తారు. పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూలైన్లు చేరుకున్నాయి. దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తులకు ట్రావెన్స్కోర్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇటీవల వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు భక్తులు మరణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ తెలిపింది. దీంతో పదనందిట్ట, కొల్లం, అలప్పుజ, ఇడిక్కి జిల్లాల్లో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు టీడీపీ తెలిపింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ప్రభావతికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రభావతి హైదరాబాద్లో ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై చెత్త బ్రాండ్లు, నాసిరకం కంపెనీలకు అనుమతి లేదన్నారు. కొత్త అనుమతులపై పారదర్శక విధానం రూపొందించాలని చెప్పారు. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా బీర్ల కంపెనీల దరఖాస్తులపై విధి విధానాలు పాటించాలన్నారు. కంపెనీల నాణ్యతను బట్టి అనుమతించాలని, ఎక్సైజ్ ఆదాయానికి గండిపడకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆదేశించారు.